జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 316వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీవాసుదేవస్య పారమార్థిక స్వరూపవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తదస్య త్రిపదస్యాపి దుఃఖజాతస్య వై మమ గర్భజన్యజరాద్యేషు స్థానేషు ప్రభవిష్యతః. ఇట్లు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవములను మూడు విధముల దుఃఖజాతము గర్భజన్మ జరాది స్థానములలో కలుగుచుండను. నిరస్తాతిశయాహ్లాద సుఖభావైక లక్షణ భేషజం భగవత్ప్రాప్తి ఏకాంతాత్యంతకీమత. అన్ని అతిశయములను నిరసించిన ఆహ్లాద సుఖభావం ఒక్కటే లక్షణముగా గల ఏకాంతము, ఆత్యంతికమైన భగవత్ప్రాప్తి ఒక్కటే సంసార దుఃఖమునకు మందు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నిరస్తేతి సుఖాంతరస్యాతిశయో నిరస్తో ఏన తన్నిరస్తాతిశయం ఆహ్లాదరూపం సుఖమాహ్లాద సుఖం ఆహ్లాదో మోహ సంభేద. సుఖాంతరానుభవ క్షమత్వ పాదకోర్షకర్ష వత్సుఖం భావశబ్దేన సుఖస్య దుఃఖ నివృత్తిరూపతా వ్యావర్తతే. ఏవం నిరతిశయాహ్లాదరూపసుఖత్వమేవ భగవత్ ప్రాప్తిస్వరూపమిత్యుక్తం. ఏకాంతా దుఃఖ సంభిన్న ఆత్యంతకీ అంతిమతీత్య వర్తమాన నిత్యాత్ర భగవత్శబ్దేన ప్రాప్యస్య హేయ ప్రత్యనీకాకేశ కళ్యాణగుణాత్మకత్వం వక్ష్యమాణం సూచయత. తత్ప్రాప్నేర్నిరస్తాతి సయేత్యాద్యుచ్యమానం వైశిష్ట్యం ప్రతిపాదితం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నిరస్త అని సుఖాంతరము యొక్క అతిశయము నిరసించబడినది. ఏదో అది నిరస్తాతిశయము. ఆహ్లాద రూపమైన సుఖము ఆహ్లాద సుఖము. ఆహ్లాదమనగా మోహ సంభేదము. ఇతర సుఖమును అనుభవమునకు అసామర్థ్యమును ఆపాదించు ఉత్కర్షము కల సుఖము. ఇచట భావశబ్దము చేత సుఖమునకు దుఃఖ నివృత్తి రూపత నివర్తించబడుచున్నది. ఇట్లు నిరతిశయాహ్లాద రూప సుఖత్వమేవ భగవత్ప్రాప్తి స్వరూపము అని చెప్పబడినది. ఏకాంత అనగా దుఃఖస్పర్శ లేనిది. ఆత్యంతకి అనగా అంతమును అతిక్రమించి ఉండునది అనగా నిత్యము. ఇచట భగవత్ శబ్దముతో పొందదగిన వానికి విడువదగిన వాటికి విరుద్ధమైన సమస్త కళ్యాణ గుణాత్మకత్వము చెప్పబోవు దానిని సూచించుచు ఆ భగవంతుని పొందుటకు నిరసించబడిన అతిశయముగా చెప్పబడు వైశిష్ట్యము ప్రతిపాదించబడినది. తస్మాత్ తత్ప్రాప్తయే యత్న కర్తవ్య పండితైర్నరైః తత్ప్రాప్తి హేతుర్జ్ఞానం చ కర్మ చోక్తం మహామునే. కావున ఆ భగవంతుని పొందుటకు పండితులైన నరులు ప్రయత్నించవలను. ఆ భగవంతుని ప్రాప్తికి హేతువు జ్ఞానము కర్మ అని చెప్పబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తస్మాదితి యస్మాత్ భగవత్ప్రాప్తిరేవ తాపత్రయ నివృత్తి హేతుః తస్మాత్ తత్ప్రాప్తయే యత్నః కర్తవ్య ఇతి బుద్ధే క్షేమా ప్రాపణమితి మోక్షోపాయ జ్ఞానమభిధేయమితి వదతో నిరస్యతి ప్రాప్యుపాయం చ దర్శయతి జ్ఞానం చ కర్మ చేతి. అత్ర జ్ఞానమేవ సాక్షాత్ ప్రాప్త్యుపాయః కర్మ తు తదంగత్వేన న తు విపర్యయః సముచ్చయో వా బ్రహ్మ విద్యామధిష్టాయ ఇయాజసోపి సుబహు నితిః వక్ష్యతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తస్మాత్ అని ఎందువలన భగవత్ప్రాప్తియే తాపత్రయ నివృత్తి హేతువు కావున అందువలన భగవంతుని పొందుటకు ప్రయత్నము చేయవలేను అని బుద్ధి క్షేమ ప్రాపణము అని మోక్షోపాయ జ్ఞానము చెప్పదగినది అని చెప్పువారిని నిరసించుచున్నారు. ప్రాప్త్యుపాయమును కూడా చూపుచున్నారు. జ్ఞానము కర్మ అని. ఇందులో జ్ఞానమే సాక్షాత్ ప్రాప్త్యుపాయము, కర్మ మాత్రము జ్ఞానాంగము. అంతేకాని కర్మే సాక్షాత్ ప్రాప్త్యుపాయము, జ్ఞానము తదంగము అని చెప్పరాదు. రెండూ కలిపి అని కూడా అనరాదు. బ్రహ్మ విద్యను పొంది చాలా యాగములను చేసెను అని చెప్పును కదా. ఆగమోత్తం వివేకాశ్చద్విధా జ్ఞానం తదుచ్యతే శబ్ద బ్రహ్మాగమయం పరం బ్రహ్మ వివేకజం. ఆగమము వలన కలుగునది వివేకము, దాని వలన కలుగునది జ్ఞానము అని రెండు విధములుగా చెప్పబడుచున్నది. శబ్ద బ్రహ్మ ఆగమము వలన తెలియను, పరబ్రహ్మ వివేకము వలన పొందవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆచారే కర్మస్వరూపముక్తం జ్ఞానం ద్విధా విభజ్య దర్శయతి. ఆగమోత్తమితి వివేకజం వివేకాద్యోగాజ్జనమ్యం తత్రాగమోత్తజ్ఞానం శబ్ద బ్రహ్మేతి వివేకజం పరబ్రహ్మేతి చ మన్మాదిభిరుచ్యత ఇత్యాహ శబ్ద బ్రహ్మేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆచారమున కర్మస్వరూపము చెప్పబడినది.
చెప్పబడినది. జ్ఞానమును రెండుగా విభజించి చూపుచున్నారు. ఆగమోత్తం అని వివేకజం వివేకము వలన అనగా యోగము వలన కలుగునది. అందులో ఆగమము వలన కలుగు జ్ఞానము శబ్దబ్రహ్మ అని, వివేకము వలన కలుగునది పరబ్రహ్మ అని మన్వాదులు చెప్పుచున్నారు అనుచున్నారు. శబ్దబ్రహ్మ అని అందం తవైగవాజ్ఞానం దీపవశ్చేంద్రియోద్భవం యదా సూర్యస్తదా జ్ఞానం యద్విప్రకర్షే వివేకజం. అజ్ఞానము అంధకారము తమస్సు వంటిది. ఇంద్రియముల వలన కలుగునది దీపము వంటిది. ఇంద్రియముల వలన కలుగునది దీపము వంటిది. సూర్యుని వంటిది జ్ఞానము వివేకము వలన కలుగునది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాద బ్రహ్మ విషయమిదం జ్ఞానద్వయం ప్రశంసతి కుదృష్టినిరసనాయ తస్య జ్ఞానద్వయస్య వైషమ్యం చ దర్శయతి. అందం తమ ఇతి అజ్ఞానం ఆగమశ్రవణాత్ పూర్వం ఆత్మనామ విద్యాఖ్యకర్మతి రోహితస్వరూపత్వాదాత్మా పరమాత్మయాదాత్మ్యస్య పరిజ్ఞానం మన్యదా జ్ఞానం వా తచ్చ జ్ఞానవిరోధిత్వాదంధం తమ ఇవ ఆగమజన్యం జ్ఞానం శ్రోత్రేంద్రియగుహైతాగమ జన్యాత్వాదింద్రియోద్భవమిత్యుచ్యతే తచ్చ అజ్ఞానతమో విరోధిత్వాదీపవదతి. అతః ఆగమోత్తం జ్ఞానం తమసి దీపవదన్య వదన్యథా జ్ఞాన సంవలితమల్పంచ తథా అజ్ఞాన తన్మూలా విద్యారూప సర్వతమో నిరసనత్వాత్ ఆగమోత్తాదపి విశదమ ప్రత్యక్షరూపత్వాశ్చ వివేకజజ్ఞానం సూర్యవదిత్యుచ్యతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు బ్రహ్మ విషయమైన ఈ జ్ఞానద్వయమును ప్రశంసించుచున్నాడు. కుదృష్టులను నిరసించుటకు ఆజ్ఞానద్వయమునకు వైషమ్యమును చూపుచున్నారు. అంధం తమ అని అజ్ఞానము ఆగమమును వినుటకు పూర్వము, ఆత్మలు అవిద్య అను కర్మచేత తిరోహితము చేయబడు స్వరూపములు కలవి. కాన ఆత్మ పరమాత్మ యథార్థము తెలియదు, లేదా అన్యదా జ్ఞానము కలుగును. అది జ్ఞాన విరోధి. కావున అంధం తమ ఇవ ఆ సమము వలన కలుగు జ్ఞానము శ్రోత్రేంద్రియ వలన గ్రహించబడుగు ఆగమజన్యము. కాన ఇంద్రియోద్భవమనినారు. అది అజ్ఞానమును తమస్సునకు విరోధిగాన దీపము వంటిది అని. అందువలన ఆగమము వలన కలుగు జ్ఞానము చీకట్లో దీపము వంటిది. అన్యథా జ్ఞానముతో కలిసినది అల్పము కూడా. ఇక అజ్ఞానము దానికి మూలమైన అవిద్యారూప సత్వతమస్సును నిరసించును గాన ఆగమము వలన కలిగిన దానికంటే విశదతమ ప్రత్యక్ష రూపము కలది. కాన వివేకజన్య జ్ఞానము సూర్యవత్ అనినారు. సశేషము. జై శ్రీమన్నారాయణ.